ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ దుర్గాలతో వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద ఉండవద్దని సూచించింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాల సమీపంలో నిలబడొద్దని హెచ్చరించింది. దీని గురించి మరింత సమాచారం డిప్యూటీ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సింధు, రానున్న 48 గంటల్లో కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా అవ్వచ్చు, విశాఖ అవ్వచ్చు, అనకాపల్లి అవ్వచ్చు, తదితర ప్రాంతాలు కూడా ఒక మాది నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పిడుగులతో పాటు భారీ పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పచ్చు. మనం ఇప్పుడు ఆర్కే బీచ్లో ఉన్న బీచ్ ఒకసారి చూడొచ్చు. సముద్ర తీర ప్రాంతం కూడా అలలు కూడా భారీగా ఎగసిపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అయితేనే, రాయలసీమలో అయితేనే, ఏపీలో మరో 2 రోజుల పాటు, మరో 48 గంటల పాటు ప్రభావం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర విపత్తుల శాఖ కూడా మొత్తం ప్రజలను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఇప్పుడు చూసుకుంటే చొల్లంగిలో 94 మిల్లీమీటర్లు, కరపలో 75 మిల్లీమీటర్లు, కాకినాడలో 66 మిల్లీమీటర్లు, కోనసీమ అమలాపురంలో 66 మిల్లీమీటర్లు, ఏలూరులో, నిడమర్లో 65 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్లో 65 మిల్లీమీటర్లు, ఇలాగ వాతావరణం మొత్తం భారీ వర్షాలు కురిసాయి. మరి 48 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా మొత్తం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే పిడుగులు పడి చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. గతంలో వాతావరణంలో వచ్చినట్టు మార్పు కారణంగా గతంలో మాదిరిగానే భారీగా పిడుగులు పడుతున్నాయి. పిడుగులు అంటే అసలు ఈ టైంలో వాతావరణం మార్పు రావడం కూడా విచిత్రంగా ఉంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రంగా ఉంది. మనం ఇప్పుడు కూడా చూడొచ్చు, విశాఖలో తీవ్రమైన ఎండలో ఉన్నాం. మరి కాసేపట్లో మబ్బు వేస్తుంది. ఇలా విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ వాతావరణం నేపథ్యంగా ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనారోగ్యం పాలే అవకాశం ఉంది కూడా వైద్యులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరో 48 గంటల పాటు అయితే మొత్తం ఉత్తరాంధ్ర అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, మొత్తం అటు అమరావతి, చాలా ప్రాంతాల ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాసం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం వేట నిషేధమైనప్పుడు కూడా చిన్న చిత్తగా పడవల్లో వేటకు వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం మనం చూడొచ్చు, ఇప్పటికే చివర కూడా కనబడుతుంది. వేటకు వెళ్ళినటువంటి చాలామంది కూడా ఈ భారీ వర్షాల కారణంగా తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిరిగి రమ్మని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం వేట నిషేధం కాబట్టి ఈ నెల రోజులు కూడా ఎవరు వెళ్ళినప్పుడు కూడా చిన్న చిత్తక పడవల వల్ల ద్వారా అయితే మనం మొత్తం వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఈ వర్షాల కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి రమ్మంటున్నారు. నిన్న కూడా మనం చూసాం, భారీ వర్షం, విశాఖలో భారీ వర్షం కురిసింది. మొన్న కూడా సింహాచలంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా కూడా మనం చూసాం. ఎంతమంది చనిపోయారో భారీ వర్షాలకి. చాలా అకారణంగా వచ్చే వర్షాల కారణంగా అమాయకులైన ప్రాణాలుగా పోతున్నాయి. రైతులు పంటలు పోతున్నాయి. మొత్తం అనారోగ్య పాలవుతున్నారు. అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత మేలో కూడా వర్షాలు మళ్ళీ 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో కూడా ఈ వర్షాలు ఉంటాయి. పిడుగులు పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సింధు, థ్యాంక్ యూ వాసు.